ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. మెయిన్ మోడిఫికేషన్ గట్ హెల్త్ మెయిన్ చూసింది ఏమంటే డైట్ తోటి. మీకు మెడిటరేనియన్ డైట్ అని తెలుసలేదు మరి. మెడిటరేనియన్ డైట్ ఇప్పుడు పేపర్లో చదువుతుంటాము. అంటే మెడిటరేనియన్ గ్రీస్, కొంచెం ఇటలీ, ఇజ్రాయెల్ ఆ ఏరియాలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డైట్ తింటారు వాళ్ళు. దాంట్లో ఎక్కువ ఆలివ్ ఆయిల్ ఉంటుంది, నట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఫిష్ ఉంటుంది. ఈ డైట్ తిన్న వాళ్ళకి మంచి బ్యాక్టీరియా వచ్చి చాలా రోజులు ఆల్మోస్ట్ 90 years 100 years బతుకుతున్నారు వీళ్ళు. ఈ హార్ట్ డిజీజ్ తక్కువ, అన్ని కూడా తక్కువ. ఎందుకు అని చాలా మంది రీసెర్చ్ చేస్తే వీళ్ళలో ఈ డైట్ తిన్న వాళ్ళకి మంచి హెల్తీ బ్యాక్టీరియా వచ్చేస్తా ఉంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఆ తీసుకొని మేము ఏం చేసామంటే మనం అలా తింటే ఎలా ఉంటుంది మెడిటరేనియన్ డైట్ అని రీసెర్చ్ చేయాలంటాం. కానీ మెడిటరేనియన్ డైట్ మనం తినలేం. ఆలివ్ ఆయిల్, సలాడ్స్ అన్ని మనకు అలవాట్లేదు. సో ఏం చేసామంటే ఇజ్రాయెల్లో ఒక న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంతో రీసెర్చ్ చేసి ఇండో మెడిటరేనియన్ డైట్ అని తయారు చేసాం. అంటే మనం దోశ, ఇడ్లీ వాళ్ళ దాంతో ఆలివ్ ఆయిల్స్ చేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ మా హాస్పిటల్లోనే డాక్టర్స్ తోటి చేసాం. అంటే ఒక 50 మంది డాక్టర్స్ కి ఈ డైట్ ఇచ్చాము. 50 మంది డాక్టర్స్ మన సౌత్ రెగ్యులర్ డైట్ మిగతా యాక్టివిటీస్ అంతా సేమ్. 3 months తర్వాత ఈ మెడిటరేనియన్ డైట్ ఇచ్చిన డాక్టర్స్ కి బాగా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ 3 kg తగ్గిపోయారు. అది ఎందుకు జరిగింది అని చూస్తే లోపల బ్యాక్టీరియా చేంజ్ అయిపోయింది, హెల్తీ బ్యాక్టీరియా వచ్చింది. వేరే మామూలు వాళ్ళకి అలాగే ఉంది మాట. సో చాలా నాకు కూడా చాలా ఎంత ఇంప్రెస్ అంటే నేను కూడా డైట్ చేంజ్ మార్చుకున్నాను నేను కూడా. ఎందుకంటే మన డైట్ పైన ఇంత ఇంపార్టెంట్ అంటే డైట్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. బ్యాక్టీరియా అనేది మనం కంట్రోల్ చేయాలంటే మెయిన్గా డైట్ తోటి. ఇంకోటి ఈ బ్యాక్టీరియా ఎలాగ వస్తాయంటే మనకి పుట్టుకతో అంటే మామూలుగా మదర్స్కి వజనల్ డెలివరీ చేసి 6 months దాకా బ్రెస్ట్ ఫీడింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఈకపోతే 6 months దాకా చైల్డ్కి హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది. అదే మదర్ సిజేరియన్ సెక్షన్ చేసుకొని 6 months లోపల వీనింగ్ చేసేస్తే, బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే ఈ చైల్డ్కి 6 months లోపల ఎప్పుడు చిన్న డైరీ వస్తే కూడా యాంటీబయాటిక్ ఇచ్చేస్తుంటారు. అలా చేస్తే బ్యాడ్ బ్యాక్టీరియా పాపం ఆ చైల్డ్ ఫాల్ట్ కాదు, ఆ మంచి ఫాల్ట్ కాదు. చిన్నప్పుడు ఈ ఐదర్ అన్నెసరీ సిజేరియన్ ఆపరేషన్ అన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల కానీ, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం లేకపోవటం వల్ల కానీ బ్యాక్టీరియా వచ్చేసాయి. అండ్ లైఫ్ లాంగ్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. దానికే నౌ వీఆర్ ఎంఫసైజింగ్ ఎర్లీ స్టేజ్లోనే మేము మంచి బ్యాక్టీరియా తెచ్చుకోవాలా. వజనల్ డెలివరీ ఇంపార్టెంట్. అసలు ఎంత మేజర్ ప్రాబ్లం ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దండి 6 months దాకా. మదర్ని కూడా ఇంతకుముందు 3 నెలలు అనే వాళ్ళు ఇప్పుడు 6 నెలల దాకా బ్రెస్ట్ ఫీడింగ్ చేయమంటున్నాం. చేస్తే మనకి హెల్తీ బ్యాక్టీరియా. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ మన లైఫ్. మనం ఇంకోటి ఫుడ్స్ చేంజ్ చేయడం కానీ ఇవ్వాలా, దానివల్ల స్మోకింగ్ వల్ల, ల్యాక్ ఆఫ్ అన్ని కూడా బ్యాక్టీరియా పైన ఎఫెక్ట్. సో ద బ్యాక్టీరియా ఆర్ ద బ్రెయిన్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఇంతకుముందు మనకి ఎప్పుడో పూర్వకాల చరక మెడిసిన్ ఉండే, చరక పుస్తకం, ఆయన చరక పుస్తకంలో రాశాడు ద సోర్స్ ఆఫ్ ఆల్ డిజీజ్ ఇస్ ద గట్. అంటే మన కడుపులోనే అన్ని జబ్బులు పుడతాయని రాశాడు. అప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు, ఆయన ఎందుకు రాశాడో మరి తెలియదు, అలాగా రాశాడు. అప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు అనే అటాక్ అందరు అనుకున్నారు. ఇప్పుడు తెచ్చింది మాట బ్యాక్టీరియా. ఇది చాలా నాలెడ్జ్ దీని గురించి ఎవ్రీడే hundreds of papers పబ్లిష్ అవుతున్నాయి. మేము కూడా స్పెషల్ టీం పెట్టాం దీనికి. పిహెచ్డి రీసెర్చ్ వర్కర్స్, డాక్టర్స్, డైటీ అందరు కలిపి వర్క్ చేస్తున్నారు. మనకి 4-5 years ఇంకా కూడా చాలా న్యూ ఐడియాస్, రీసెర్చ్ దీని గురించి చాలా మంచి విషయాలు తెలుస్తాయి. సార్, ఇప్పుడు బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియా చేసే అవకాశం అందరిలో అవకాశం ఉంటుంది, అందరికి చెయ్యొచ్చా? ఎలా చేయొచ్చు? ఫస్ట్ మనం బ్యాడ్ బ్యాక్టీరియా ఏమున్నాయని చెక్ చేయాలన్నమాట. మనకి ఈ మెటాజీనోమిక్స్ చేస్తే తెలిసిపోతుంది. కడుపులో టెస్ట్ మనం మోషన్ తీసుకొని అన్ని మేము ల్యాబ్ లో అన్ని ఆల్ బ్యాక్టీరియా జీన్స్ చెక్ చేస్తాం. దీన్ని మెటాజీనోమిక్స్ అంటారు. అంటే 1000 species ఆఫ్ బ్యాక్టీరియా, కొంతమందికి 900 ఉంటాయి, కొంతమంది 1000 ఉంటాయి, కొంతమంది 800 ఉంటాయి, అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసి ఈచ్ బ్యాక్టీరియా కనుక్కుంటాం. ఈ 1000 species లో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఏ టైప్ ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రేషియో ఎలా ఉంది ఫస్ట్ కనుక్కుంటాం. సో రేషియో తప్పు ఉంటే అది ఎలా చేయించాలా అంటే కొన్ని రేషియోస్ కి కొంత టైప్ ఆఫ్ డైట్ ఇస్తే బెటర్, కొన్ని రేషియోస్ కి స్పెషల్ మెడిసిన్స్ ఉన్నాయి. బట్ జనరల్గా ఎలాగంటే వీసే హెల్తీ డైట్ హ్యాబిట్స్. అంటే హెల్తీ డైట్ అంటే ఎక్కువ ఫైబర్ ఎక్కువ తినాలి, వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్. ఈ డైట్ ఫ్యాట్స్ లో వచ్చే అంత తప్పు. కీటో డైట్ అంటారు, ఒట్టి నాన్ వెజిటేరియన్, దాంట్లో ఇదేమి ఉండదు, వెజిటబుల్స్ ఉండవు, తప్పది కీటో డైట్ అని.
అదేవిధంగా డిఫరెంట్ హై కొలెస్ట్రాల్ డైట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ వచ్చాయి డైట్లో. Sure. అట్కిన్సన్స్ డైట్ అని. ఇవన్నీ ప్రజలు ఏమంటారంటే దానివల్ల ఏమంటే వెయిట్ తగ్గుతుంది కానీ బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి వేరే జబ్బులు వస్తున్నాయి. సో అది కాకుండా హెల్తీ డైట్ అంటే ఫైబర్ ఎక్కువ ఉండాలా, నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, యోగట్ అని అంటే మనం పెరుగు అంటాం కదా, ఇంట్లో అవును. చేసిన పెరుగు చాలా మంచిది, దానిలో బ్యాక్టీరియా ఉంటాయి. 3 పూటలు తిన్నా మంచిది. ఓ అది కూడా తెలియదు. పబ్లిక్ ఏమనుకుంటారు పెరుగు దానివల్ల ఈ న్యూమోనియా వస్తుంది అనుకోని, అది తప్పది. పెరుగు చాలా మంది దానిలో బ్యాక్టీరియా ఉంటాయి. సో పెరుగు 3 times 3 పూటలు కూడా మంచిదే, పెరుగు ఒకటి. అదేవిధంగా కొన్ని ప్రోబయాటిక్స్ ఉంటాయి కొన్ని దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కెఫీర్ అనేది మన వాళ్ళు తక్కువ, బటర్ మిల్క్, మజ్జిగ అవి ఎక్కువ, చీజ్ దాంట్లో ఎక్కువ ఉంటాయి. ప్రీబయాటిక్స్ అంటే కొన్ని ఫుడ్స్ వల్ల బ్యాక్టీరియా తయారవుతాయి. అది ఇవన్నీ యాపిల్, ఆరెంజ్, దాని తర్వాత మన ఆనియన్స్, గార్లిక్స్ తింటే మంచి బ్యాక్టీరియా ఎక్కువ అవుతాయి అన్నమాట, ఓ హెల్త్కి మంచిది. అలాగా ప్రీబయాటిక్స్ ఇవి డయట్ మ్యానిపులేషన్ వల్ల. అదేవిధంగా మనకు స్పెసిఫిక్గా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయంటే మనం క్యాప్సూల్స్లో ఆ బ్యాక్టీరియా ఇవ్వచ్చు. ఓకే. ఇచ్చి బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయొచ్చు మనం కంటెంట్స్. అదేవిధంగా వీళ్ళు కొన్ని మెడిసిన్స్ తీసుకుంటారు, యాంటీబయాటిక్స్ కాకుండా వేరే మెడిసిన్స్ కూడా, అసిడిటీ తగ్గించడానికి మెడిసిన్ తీసుకుంటాం. దానివల్ల బ్యాక్టీరియా చేంజ్ అయిపోతుంది, చెడ్డ బ్యాక్టీరియా వస్తుంది. అవి ఆపటము కొంతమంది సంవత్సరాలుగా తీసుకుంటుంటారు అన్నమాట, ఏం లేకుండా అసిడిటీ అని. సో మన బ్యాక్టీరియా చేంజ్ చేయొచ్చు. మన దగ్గర ఇప్పుడు ఉంది టెక్నిక్. ఫస్ట్ స్టడీ చేసి ఎంతవరకు చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి చేస్తున్నాం. అది చేస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది. సార్ ఇప్పుడు అలా చేయాలంటే ఈ టెస్ట్ అదంతా పెద్ద కాస్ట్లీ వ్యవహారమా ఎట్లా? ప్రస్తుతానికి ఈ టెస్ట్ అనేది ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా 15,000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే దీనికి చాలా సొఫిస్టికేటెడ్ టెస్ట్. బట్ కంపారిటివ్లీ మన కంట్రీలో తక్కువ. ఈ సేమ్ టెస్ట్ అమెరికాలో 1 lakh రూపీస్ అవుతుంది, మన దాంట్లో తక్కువ. ఇప్పుడు దానికి అమెరికా నుంచి కూడా ఇక్కడికే సోర్స్ చేస్తున్నారు, ఇక్కడే చేయండి మీకు చీప్గా అయిపోతుంది కదా. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయొచ్చు సార్? ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ జనరల్ గా మేము అడల్ట్స్ కి, ఎందుకంటే చిల్డ్రన్ లో డైనమిక్ గా చేంజ్ అవుతుంటాయి. ఓహో. సో దానికి చేంజ్ అవుతుంటాయి యూజువల్ గా అరౌండ్ 15 years దాకా చేంజ్ అవుతుంటాయి. 15 years తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. సో 15 years తర్వాత వేరే అడ్వైజింగ్ ఇస్తాం. అడల్ట్స్ కరెక్ట్. అడల్ట్స్ కి దీన్ని గట్ మైక్రోబయామ్ మెటాజినోమిక్స్ అంటారు. అప్ టు ఏ ఏజ్ సార్? అప్ టు 70 years దాకా పర్వాలేదు. ఓకే. చేసి దీన్ని ఏం చేంజ్ వచ్చే చూసి మాడిఫికేషన్ చేస్తారు. దాన్ని మళ్ళీ చేంజ్ చేసి మంచి చూసాం చాలా మందికి హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, వెయిట్ తగ్గిపోతారు, డయాబెటీస్ కంట్రోల్ వచ్చేస్తుంది. అదే విధంగా వాళ్ళకి జనరల్ హెల్త్ బాగా షార్ప్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, డల్నెస్ పోతుంది, బాగా యాక్టివ్ అయిపోతారు. అది చేస్తాను. ఇదే ఈ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ కొన్ని సీరియస్ డిజీజ్ కూడా ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. ఈ సివియర్ ఆల్కహాల్ తాగి లివర్ చెడిపోతే ఈ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ రివర్స్ చేయొచ్చు, అది కూడా చేస్తున్నాం. అదే విధంగా కొన్నిసార్లు డిప్రెషన్, ఆటిజము వీళ్ళకి కూడా హెల్ప్ఫుల్ ఉంది. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ బయట పెరిఫెరల్ ఉంది, అది పెద్ద ఫేమస్ కాదు. అవి సర్ప్రైజ్డ్, అక్కడ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ ఆయన తెలియకుండా ఇస్తున్నారు ఆటిజం చిల్డ్రన్ కి, వాళ్ళు బాగా అయిపోతున్నారు. 70% ఆటిజం కి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు, నిన్నులు అవుతున్నారు. వాళ్ళకు కూడా ఎందుకని తెలియదు, కానీ దే ఫౌండ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇటువంటివి మనకి చాలా డిజీజెస్ కి స్లోగా బ్యాక్టీరియా ఇస్ గోయింగ్ టు బికమ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. దానికి గట్ హెల్త్ అనేది వెస్టర్న్ వరల్డ్ లో ఒక గత 10 సంవత్సరాలుగా ఇంపార్టెన్స్, మన దగ్గర ఒక 5 సంవత్సరాలుగా ఇంపార్టెన్స్ వచ్చేసింది. ఓకే సార్, నేను మీదే ఒక ఆర్టికల్ చూసాను సార్, ఏంటంటే స్టూల్ బ్యాంక్స్ రాబోతున్నాయి త్వరలో. ఆ స్టూల్ ని అంటే మంచి బాగా ఉన్న స్టూల్ ని తీసుకొని బాగలేనటువంటి ఈ యువతల వాళ్ళ ఇంటెస్టైన్స్ అంటే ఎవరికి ప్రాబ్లం ఉంది వాళ్ళ ఇంటెస్టైన్స్ మొత్తం క్లీన్ చేసేసి ఈ స్టూల్ ని అది ఏంటి సార్ అసలు దాని గురించి? దీన్ని FMT అంటారు, ఫీకల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఈ మన స్టూల్స్ లో ఈ బ్యాక్టీరియా చాలా ఉంటాయి అన్నమాట. ఈ స్టూల్స్ ని మనం నార్మల్ గా స్టూల్ ఈజ్ ఇవాక్యుయేటెడ్ అండ్ ఫ్లష్డ్ ఆఫ్, థ్రోన్ ఆఫ్ కదా. కానీ హెల్తీ వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా మంచి అథ్లెటిక్ గా హెల్తీగా ఇంటెలిజెంట్ పర్సన్ స్టూల్ వేరేగా ఉంటుంది, ఒక డిజీజ్ ఉన్న పర్సన్ స్టూల్ వేరేగా ఉంటుంది, వీక్ గా ఉన్న డిజీజ్. సో టెక్నికలీ మనం ఈ స్ట్రాంగ్ పర్సన్ స్టూల్ వీక్ పర్సన్ ఇస్తే యూ కెన్ చేంజ్ ద హోల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు దానికే కొన్ని హాంకాంగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో హెల్తీ పర్సన్స్ కెన్ డొనేట్ స్టూల్, ఇన్ఫాక్ట్ దే పే మనీ ఇస్తారు స్టూల్ డొనేట్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ డొనేషన్ లాగా స్టూల్ డొనేషన్. అది స్టూల్ ని మోడిఫై చేసి దాన్ని అంతా మెటీరియల్ అంతా తీసేసి బ్యాక్టీరియాని మనం ప్రిజర్వ్ చేసి బ్యాంక్స్ లో అంటే మన బ్లడ్ బ్యాంక్ లాగా ప్రిజర్వ్ చేస్తారు.
-20 ప్రెస్ చేసామనుకోండి, అది Okay, ఎన్ని sir. సంవత్సరాలుగానే అలాగే ఉంచొచ్చు. సడన్ గా ఎవరికైనా కావాలా, ఎవరిని వచ్చి నాకు ఈ టైప్ ఆఫ్ స్టూల్ కావాలా సార్. అంటే ఇమీడియట్ గా మన స్టూల్ బ్యాంక్ లో తీసి ఇస్తారు. వాళ్ళు దే విల్ గివ్ ఇట్ త్రూ ఎనీమాస్ టు ద పర్సన్ అండ్ హీ విల్ గెట్ Mhm. నీల్ ఇంప్రూవ్మెంట్. అలాగే కొత్త కాన్సెప్ట్ వచ్చింది స్టూల్ బ్యాంక్స్ లో. సార్. అండ్ అది కూడా బ్లడ్ బ్యాంక్ లాగా ఇదంతా కూడా దెర్ ఇస్ సమ్ కామర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. స్టూల్ ఇచ్చిన వాళ్ళు దే పే సంథింగ్, వాళ్ళు స్టూల్ బ్లడ్ ఇచ్చినట్టు ఉంటాయి. సో ఆల్ దిస్ ఇస్ నౌ బికమింగ్ ఎ సెకండ్ టైప్ ఆఫ్ యాక్ట్. అంటే బ్లడ్ బ్యాంక్ లాగా స్టూల్ బ్యాంక్స్ కూడా ఫ్యూచర్ లో ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇంకోటి కూడా విన్నాను సార్ నేను ఈ మధ్యలో. ఏంటంటే గట్ హెల్త్‌ని అంటే మంచిగా హెల్తీగా పెట్టడం కోసం సంథింగ్ ఏదో ఒక ట్యూబ్స్ తోటి లోపలికి ఫ్లెష్ లాగా పంపించి దాన్ని క్లీన్ చేస్తారు మొత్తం అది ఇంటెస్టైన్స్ తప్పు. అన్న. అది తప్పది. అది తప్పా సార్? అది తప్పు. అది ఎనిమా థెరపీ అంటారు. వాటర్ ఎనిమా థెరపీ అంటారు. అది నార్మల్ గా ఆయుర్వేదాలో, యోగా సెంటర్స్ లో, లేకపోతే కొన్ని హెల్త్ రిసార్ట్స్ ఉన్నాయి, దాంట్లోనే చేస్తున్నారు అనమాట. హెల్త్ రిసార్ట్స్ కరెక్ట్ అదేం సార్. అక్కడే చేస్తారంటే విన్నాను. ఎనిమా లాగా ఇచ్చి బాగా వాటర్ పాస్ పంపించి చేసి క్లీన్ పంపిస్తే చేసి క్లీన్ చేస్తారు. మనకి టెంపరీగా ఏదో కొంచెం బాగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అది తప్పు. ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. సార్. దీనివల్ల స్టూల్స్ మన బ్యాక్టీరియా చేంజ్ కాదు. ఇంటి కోలలో ఉన్న బ్యాక్టీరియా వచ్చేస్తుంది, అంతేగాని బ్యాక్టీరియా చేంజ్ ఒకటి. రెండోది, ఈ వాటర్ హైడ్రోథెరపీ వల్ల వాళ్ళు ఈ వాటర్ ఈజ్ హైపోటానిక్. అంటే మన బ్లడ్ లో ఉన్న టానిసిటీ, వాటర్ టానిసిటీ డిఫరెన్స్. ఓకే. ఈ వాటర్ ఎక్కువ ఎక్కించాను అనుకోండి, బ్లడ్ లో అబ్జర్వ్ అయితే బ్లడ్ డైల్యూట్ అయిపోతుంది, టానిసిటీ తగ్గిపోయి కొంతమంది కొంచెం స్ట్రోక్స్ వచ్చి బాగా ఇది కూడా అయిపోయారు, డ్రౌజీ అంతా అయిపోయి అవుతారు. అదొకటి. అంటే సోడియం, క్లోరైడ్ అన్ని తగ్గిపోతాయి. Sir. థర్డ్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ వస్తుంది అన్నమాట. ఇది ఇచ్చే దాంట్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చి, సో స్ట్రాంగ్ గా వీఆర్ సేయింగ్ నాట్ టు టేక్ దట్. అవునా సార్? నేను అసలు రీసెంట్ గా లాస్ట్ వీక్ ఒక పేషెంట్ అక్కడ ఆయుర్వేద సెంటర్కి వెళ్ళి చేయించుకొని వచ్చారు. ఆ కెథెటర్ ఇచ్చే కెథెటర్ ఇంటెస్టైన్ పోక్ చేసి బ్లీడింగ్ వచ్చి అంత పర్ఫరేషన్, అది చాలా ప్రాబ్లం అయింది. సో దానికి ఈ థెరపీ అనేది ఇట్ ఎస్టాబ్లిష్డ్ కాదు. అది ఎప్పుడో నుంచి అలాగ ఉత్సాహం తీసుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. అది అప్రూవ్డ్ కాదా సార్? అప్పుడు కాదు అసలు. ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు దిస్ కేటగిరీ ఆఫ్ గట్ హెల్త్. టోటలీ రాంగ్.